అందరికీ నమస్తే అండి. వీడియో బ్యాక్గ్రౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో ఎక్కడ అనేది గెస్ చేసి కామెంట్ చేయండి, వీలైతే చెప్తా. సో ఓఎస్ అంటే నేను ఎక్కడున్నా సరే, ఏ రోజు ఏ పనుల్లో ఉన్నా, కేసుల్లో ఉన్నా, కేసుల మీద తిరుగుతున్నా, ఇబ్బందుల్లో ఉన్నా, లేదా పర్సనల్ పనుల్లో ఉన్నా, టూర్లో ఉన్నా, మన వీడియోలు అయితే మనకు తప్పదు. కంటెంట్ టైంకి పోస్ట్ చేస్తాను, చేయాల్సిందే. మరీ తప్పనిసరి పరిస్థితుల్లో నెట్ లేకపోయినా, సిగ్నల్ లేకపోయినా పిచ్చెక్కిపోద్ది మైండ్. అయ్యో అయ్యో వీడియో ఈరోజు పోస్ట్ చేయలేదు, వీడియో ఈరోజు వేయలేదు అని అనిపిస్తుంది. సో అందులో కొన్ని బ్రేకింగ్ అంశాలు ఉంటాయి. అరే ఈరోజు దీని మీద మంచి కంటెంట్ చేయొచ్చా, కానీ వేయలేకపోతున్నానే అనిపిస్తుంది. అలా కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాం తప్పనిసరి పరిస్థితుల్లో. సరే, ఇంతకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండో జాబితా ఆల్మోస్ట్ దాదాపుగా రెడీ అవుతోంది. ఆల్రెడీ మొన్న 11 నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించారు. మనందరం కూడా చూసాం. 11 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించడం, స్టిల్ ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీల మీద అసంతృప్తి వెళ్ళగక్కడం. అద్దంకిలో ఈరోజే ఇందాకే మాజీ ఇన్ఛార్జి బాచిన కృష్ణ చైతన్య గారు తన అనుచరులతో మీటింగ్ పెట్టి ఎమోషనల్గా కామెంట్ చేశారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. 4 సంవత్సరాలుగా పార్టీ కోసం చాలా కష్టపడ్డాను, చాలా ఖర్చు పెట్టాను, నేను గెలుస్తాను, మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాను, కార్యకర్తలందరూ నా కోసం పనిచేస్తారు అనే కాన్ఫిడెంట్లో ఉన్నప్పుడు నన్ను మార్చేశారు, ఎక్కడో వేరే జిల్లా వేరే ప్రాంతానికి తీసుకొచ్చిన వ్యక్తిని పెట్టారు. సో పార్టీ ఇలా చేస్తుంది అనుకోలేదు. చివరిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఫైనల్గా అడుగుతాను, ఆయన అప్పటికే ఒప్పుకోకపోతే నా నిర్ణయం ఏంటనేది ప్రకటిస్తానని చెప్పారు. రేపల్లె లాంటి నియోజకవర్గంలో కూడా కొంత తిరుగుబాటు ఉంటుందన్నమాట. సో ఇలా మొదటి జాబితాలో తిరుగుబాట్లు, అసంతృప్తులు ఉండగా రెండో జాబితా సిద్ధమవుతోంది. రెండో జాబితా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రాయలసీమ ప్రాంతానికి చెందే ఎక్కువగా ఉండొచ్చు అని. సో ఒక సోషల్ మీడియాలో అయితే ఒక లీక్ వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అనేది నేనైతే ఇప్పుడు కన్ఫర్మ్ చేయలేను. అధికారికంగా లిస్ట్ అయితే రాలేదు, కానీ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతుంది. రెండో జాబితా సిద్ధం చేసిన జగన్ అని. ఇందులో వైసీపీ ఎమ్మెల్యేలుగా చాలామందిని మారుస్తున్నారు, అది ఇదని వచ్చింది. సో నాకు తెలిసి ఇది రూమర్ మాత్రమే. నేనైతే 100% వాస్తవం అని చెప్పను, కానీ కొన్ని వాస్తవాలు ఉన్నాయి. సో అదేంటనేది నేను ఈ వీడియోలో చెప్తా. సో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా రెండో జాబితాలో పలువురు పేర్లు సిద్ధంగా ఉన్నాయి. రెండో జాబితాను సీఎం జగన్ సిద్ధం చేశారు అని వస్తూ, మంత్రి గుడివాడ అమర్నాథ్ను అనకాపల్లి నుంచి యలమంచిలకు పంపుతారని తెలుస్తోంది అని ఇచ్చారు. కానీ ఇది కాదు. మంత్రి గుడివాడ అమర్నాథ్ని ఆల్రెడీ గాజువాక ఇన్ఛార్జిగా వేసినట్టున్నారు కదా, మళ్ళీ యలమంచిలి ఇన్ఛార్జిగా పంపిస్తారని ఎలా రాస్తారు? ఆయన పోటీ చేస్తే గాజువాక పోటీ చేస్తారు, లేదా భీమిలి వెళ్తారు, అంతే తప్ప యలమంచిలి వెళ్ళరు. సో మేబీ ఇది ఫస్ట్దే రాంగ్ ఉండొచ్చు. అలాగే కొవ్వూరు ఎమ్మెల్యేగా హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు, ఆమెను గోపాలపురం పంపిస్తారు అంటున్నారు. మేబీ నిజం కావచ్చు, ఎందుకంటే వనిత గారు మొదటిసారి 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసింది గోపాలపురంలోనే, కాబట్టి ఆమెకు గోపాలపురం ఇచ్చే అవకాశం ఉంది. అలాగే అమలాపురం ఎమ్మెల్యే విశ్వరూప్ను తప్పిస్తారని అంటున్నారు. ఆ స్థానంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధను బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి. అలాగే మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబును వేరే స్థానాలకు పంపుతారని ప్రచారం జరుగుతోంది. ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాం స్థానాన్ని మార్చడం లేదా లోక్సభ అభ్యర్థిగా పంపే అవకాశం ఉంది అంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబును తప్పించి కాకినాడ ఎంపీ వంగ గీతాకు పిఠాపురం టికెట్ ఇవ్వచ్చని తెలుస్తోంది. అలాగే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిని లోక్సభకు పంపించే అవకాశాలు ఉన్నాయి అని ఈ సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతోంది. ఇది వాస్తవం కాదు, అంటే ఇందులో కొన్ని వాస్తవాలు కాదు. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు గారిని మార్చి కాకినాడ ఎంపీ వంగ గీత గారికి పిఠాపురం ఇవ్వబోతున్నారు అనేది కరెక్టే, అది గతంలో కూడా మనం చెప్పాం. అలాగే ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారిని మార్చబోతున్నారు అనేది కరెక్టే. అంబటి రాంబాబు గారిని, అలాగే పెడన జోగి రమేష్ గారిని మార్చబోతున్నారు అనేది కూడా కరెక్టే. కానీ దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని ఎంపీ సీట్ ఇస్తారనేది మాత్రం డౌటే. ఇక వీళ్ళతో పాటు ఇంకో కొన్ని మార్పులు చెప్తున్నారు. అలాగే చెట్టి ఫాల్గుణ అరకు, అలాగే యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు గారిని, అలాగే పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు గారిని, అలాగే నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారిని, అలాగే పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారిని, అలాగే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటుబాబు గారిని, గోపాలపురం ఎమ్మెల్యే తలారు వెంకట్రావు గారిని, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, అలాగే అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరాషయ్య,
అలాగే గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, మంత్రాల ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి, మడకసిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, పుట్టపర్తి ఎమ్మెల్యే సిద్ధార్థ రెడ్డి, సత్యవేడ ఎమ్మెల్యే ఆదిమూలం, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ, వీళ్లను వేరే సీట్లకు ప్రచారం చేస్తారు, మార్పు జరిగే అవకాశం ఉంది, వేరే సీట్లు ఇస్తారు అని అంటున్నారు. సో ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన లిస్టులో మేబీ కొన్ని నిజం కావచ్చు. రిజర్వ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజమే. పాయకరావుపేట, అలాగే గోపాలపురం, అలాగే తిరువూరు, నందికొట్కూరు, కోడుమూరు, ఇవన్నీ నిజమే. కానీ రిజర్వ్డ్ కానీ అన్రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి కదా, అవి మాత్రం స్టిల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అక్కడ కొన్ని మారుస్తారు, కొన్ని మార్చరు. సో ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక టెక్స్ట్ మెసేజ్. మేబీ ఇదే పూర్తిగా ఫ్యాక్ట్ అని నేను చెప్పను, కానీ దీనిలో 70% వాస్తవాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైతే లిస్ట్ వచ్చిందో దీనిలో 70% వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి రేపు సాయంత్రానికో ఎల్లుండికో అఫీషియల్గా సెకండ్ లిస్ట్ వస్తుంది. వచ్చాక మనం ఇంకొంచెం డెప్త్గా అనలైజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.